హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 2 ఆఫ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, నేను దీంట్లో ఏమేమి చూపిస్తానంటే, నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోస్ చూడండి. యూజ్‌ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మాత్రం ప్రతి వీడియోలో కొని నేను ఒక వెయిట్ లాస్ టిప్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, ఈ వీడియోలో ఏమేమి చూపిస్తానంటే, నేను డే 1లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. అండ్ చెప్పాను కదా! ఒక టిప్ అయితే షేర్ చేస్తానని. ఈ టిప్ షేర్ చేస్తాను. అండ్ నేనేమేమి తింటాను రోజు దానివల్ల నేను వెయిట్ తగ్గుతున్నానా లేదా అనేది మీతో షేర్ చేస్తాను. ఈ 3 థింగ్స్ ప్రతిరోజు కూడా ఇలానే చేస్తానన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా! డే 1లో ఏం మిస్టేక్స్ చేశాను అనేది. డే 1లో అయితే నేను మిస్టేక్స్ అయితే చేశానండి. మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదని చెప్పి నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ అదే చెప్తున్నాను. సో, నా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఏంటంటే మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకైతే ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, 11:30 స్టార్ట్ అయితే 7:30 లోపల నేను 8 అవర్స్ తింటాను. రిమైనింగ్ టైమ్‌లో ఓన్లీ వాటర్. నేను ఈవెన్ గ్రీన్ టీ కూడా తీసుకోనన్నమాట. గ్రీన్ టీ కానీ, లెమన్ టీ ఏదైనా కూడా. ఏది తీసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటాను రిమైనింగ్ 16 అవర్స్‌లో. సో, నాకిలా టైం సెట్ అయ్యిద్ది. మీకు ఏ టైంలో సెట్ అయితే అలా తినండి. ఎందుకంటే నాకు వర్క్ స్టార్ట్ అయ్యేది అరౌండ్ 11:30కే స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటి వరకు నాకు ఏదో ఒక పని సరిపోతుంది. బాబుంటారు కాబట్టి. నాకు అప్పటితో పనులు అయిపోతాయి కాబట్టి నాకు ఆ టైం సెట్ అయింది. అండ్ ఈవినింగ్ 7:30 లోపల తినేదానికి కూడా ఆ టైమే సెట్ అయింది. నాకు స్టాండప్ కాల్ 5:00కి అయిపోతుందన్నమాట స్టాండప్ కాల్. ఆ తర్వాత నేను నా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఆల్మోస్ట్ 6:45-7 లోపలైతే తినేస్తాను. సో, నాకిలా సెట్ అయింది. మీకెలా సెట్ అయితే మీరు అలా చేసుకోండి. ఇదే టైం చేయాలని ఏమీ లేదు. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 11:30 కదా! 11:30కి ఫస్ట్ అయితే డిటాక్స్ వాటర్ తాగేసాను. సో, నేను బ్రేక్‌ఫాస్ట్ చేసే లోపలికి నాకు 12:00 అయిపోయింది. సో, మీరు డే 1లో గాని చూసుంటే నేను గోధుమ రవ్వతో ఉప్మా చేసుకొని తిన్నాను. స్మాల్ క్వాంటిటీ అండ్ చట్నీ. పల్లీల్లో కూడా మనకు చాలా ఫ్యాట్స్ ఉంటాయండి. ఆ ఫ్యాట్ మన బాడీకి ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ఫ్యాట్స్ అసలు ఇంపార్టెంట్ కాదు మన బాడీకి. అలాంటివి తిన్నా కూడా వేస్ట్ అనమాట. కొవ్వులాగా ఫార్మ్ అయిపోతుంది. బట్ ఇలా పల్లీల్లో కానీ అలాని ఓవర్‌గా కూడా తినకూడదు. సో, కొంచెం కొంచెంగా తినొచ్చు. పల్లీలో ఏంటంటే మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అది మన బాడీకి కావాల్సింది. సో, అదైతే నేను తీసుకున్నాను 12:00కి. దానివల్ల ఏంటంటే నా లంచ్ లేట్ అయిపోయింది. నేను లంచ్ ఆల్మోస్ట్ 4:00కి చేశాను. మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే డిన్నర్ మళ్ళీ వెంటనే వచ్చేసాయి. మనకి గ్యాప్ లేదు. అందువల్ల మీరు చూస్తే నేను స్నాక్స్ కూడా తినలేదనమాట. అండ్ చియా సీడ్స్ పుడ్డింగ్ అయితే చేసుకున్నాను నేను నైటు. సో, మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ నేను కొంచెం హెవీగా తిన్నాను కాబట్టి ఈవినింగ్ కొంచెం లైట్‌గా తిన్నాను. ఆ హెవీగా చేయడం కూడా ఒక ప్రాబ్లమ్ అండి. వెంటనే తినడం వల్ల నాకు డైజెషన్ కూడా అవ్వలేదు. ఇంకా టైం లోపల క్లోజ్ చేయాలి కాబట్టి తినేసాను. సో, అలాంటి తప్పు మీరు చేయకండి. దాన్ని ఎలా మార్చుకోవాలంటే నేను మార్నింగ్‌తో ఇంకటి నుంచి చాలా లైట్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. 12 లోపల తినేసి లైట్‌గా ఉన్నది ఏదైనా కూడా లైక్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్ తాగుతాం కదా! అదొక 2 అవర్స్ అయితే ఖచ్చితంగా సర్టెయిన్ అవుతాం మనము. ఆకలి లేకుండా. లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఇంకా చిన్నగాను పోహా కూడా తీసుకోవచ్చు. బట్ స్మాల్ క్వాంటిటీ ఏదన్నా కూడా. నేను కొంచెం రవ్వ అనేది కొంచెం హెవీ కాబట్టి అది నాకసలు ఆకలే లేదు. ఆల్మోస్ట్ 4:30కి తిన్నాను నిన్న. సో, ఇలాంటి తప్పైతే మీరు చేయకండి. ఒకవేళ తినాలనిపిస్తే కొంచెం చాలా తక్కువ రాగి జావ కానీ, చెప్పాను గదా! ఇలా బనానాస్ కానీ, ఒక 2 బనానాస్ తీసుకున్నా ఒక 2 అవర్స్ మనకసలు ఆకలి కూడా వేయదు. అలా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోండి మీరైతే మార్నింగ్. ఈ మిస్టేక్ అయితే నేను చేశాను. సో, దానివల్ల నాకు డే మొత్తం కూడా డైజెషన్ అవ్వక ముందే నాకు ఆకలి కూడా వేయలేదు. బట్ తినాలి కాబట్టి తినేసాను. ఈ మిస్టేక్ చేశాను. సో, వెయిట్ మాత్రం రోజు కూడా చెక్ చేసుకోకండి. ఓకే. ఎందుకంటే ఒకరోజు చూపించిన వెయిట్ మళ్ళీ రేపు కూడా అదే చూపిస్తే మళ్ళీ మీరు డీమోటివేట్ అయిపోయి చేయకూడదనుకోని ఫిక్స్ అయిపోతారనమాట. ఎందుకురా మనం తగ్గట్లేదు కదా అని చెప్పి ఫిక్స్ అయిపోతాం. అట్లా చేయకండి. 3-4 డేస్‌కి. నన్నడిగితే 3 డేస్ కంప్లీట్ అయిపోయినాక 4థ్ డే మార్నింగ్ చెక్ చేసుకోవడం ఇట్స్ బెటర్ అనమాట. సో, నేను కూడా అంతే అనమాట. ఇవాళ డే 2 కదా! నేనైతే వెయిట్ చెక్ చేసుకోలేదు. డే 3 కూడా చేసుకోను. డే 4 మీకు చెక్ చేసుకొని వెయిట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది మాత్రం డే 1లో నేను చేసిన మిస్టేక్. అందువల్ల నేను స్నాక్స్ తీసుకోలేదు. సో, డిన్నర్ కూడా లైట్‌గా తీసుకున్నాను. సో, నేనే డే 2 నుంచి ఏం చేద్దాం అనుకున్నానంటే బ్రేక్‌ఫాస్ట్ కానీ చాలా లిమిటెడ్‌గా తీసుకుందాం. బాగుండాలన్నమాట. ప్రోటీన్ అన్నీ ఉండాలి. బట్ లిమిటెడ్‌గా తీసుకుందాం అని చెప్పి నేను డే 2లో అయితే బాయిల్డ్ ఎగ్స్ మీరు కానీ చూసారనుకో నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఐ మీన్ ఈ వీడియోలోనే నేను ఏమేమి తిన్నానని చూపిస్తాను. సో, ఇది నా మిస్టేక్ అన్నమాట డే 1. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అనేది ఎవరి కోసం అవ్వాలి అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్ ఇంట్లో వాళ్ళేమన్నా అన్నారో, లేకపోతే అమ్మ, నాన్న ఏమన్నా అన్నారో, లేకపోతే బయట వాళ్ళేమన్నా అనింటారు. లేకపోతే ముందర ఇంటోళ్ళు గాని, పక్కింటోళ్ళు గాని ఇలాంటివే మాట్లాడతారు ఫస్ట్. వాళ్ళు వాళ్ళ పని చేసుకోలేరు కానీ మన పైన ఏదో ఒకటి అంటూ ఉంటారు. మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నది రీజన్ ఏంటి అని ఒక బుక్‌లో రాసుకోండి. నేనైతే నా కోసం వెయిట్ లాస్ కాదు మళ్ళీ చెప్తున్నాను. దిస్ ఈస్ ది హెల్తీ లైఫ్ స్టైల్. సో, ఎవరైతే మార్చాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు మార్చండి. కొంచెం కొంచెం మారండి. ఒకే రోజు అన్నీ కూడా
చేంజ్ చేస్తే కష్టం అనమాట. ఇప్పుడు డే 1 స్ట్రిక్ట్‌గా పెట్టేసి మిల్క్ తాగకూడదు. ఇంకా చాలా మంది ఏంటంటే స్వీట్స్ కానీ ఏమి ఒక రవ్వ కూడా తినకూడదు. స్నాక్స్‌లో కూడా లిమిటెడ్‌గా తీసుకోవాలి. అన్నీ కూడా చాలా తక్కువ తీసుకోవాలి. చపాతీయే తినాలి, రైసే తినకూడదు. మీకు తెలుసా చపాతీ, రైస్ బోత్ ఆర్ ఈక్వల్. అది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను మీకు ఖచ్చితంగా. అది గ్లూటెన్ ఫ్రీ అని ఏమీ లేదండి. రైస్‌లోనూ గ్లూటెన్ ఉంటుంది, చపాతీలోనూ గ్లూటెన్ ఉంటది. ఇంకా మనకి మిల్లెట్స్‌లో గ్లూటెన్ ఉండదు. మిల్లెట్స్ 3 పూటలు తీసుకున్నా కూడా చాలా హెల్తీ అనమాట. సో, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ ఎవరి కోసం అవ్వాలి అనేది బుక్‌లో రాసుకొని దాంతోనే ఫాలో అవ్వండి. మీరు ఎవరో కోసం అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ మీరు మారాలి. మీరు చూడడానికి బాగుండాలి, మీ స్కిన్ బాగుండాలి, మీ హెయిర్ బాగుండాలి, అన్నీ బాగుండాలి అనుకుంటే మీరు మీకోసం అవ్వాలి. అండ్ డైటింగ్ అంటే ఏదో 10 రోజులు చేసేసి 11వ రోజు నీకు నచ్చిన ఫుడ్ తినేయడం కాదు. రోజు ఇలానే ఉండాలి. అందుకనే చెప్తున్నాను. మీకేదైనా షుగర్ తినాలనిపించినా, చాక్లెట్ తినాలనిపించినా, ఐస్ క్రీమ్ తినాలనిపించినా తినేసేయండి. ఆ పూట తినేసి దాన్ని కంట్రోల్ చేసుకోండి. సపోజ్ మీరు ఆఫ్టర్‌నూన్ తిన్నారనుకోండి, ఈవినింగ్ దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈవినింగ్ తిన్నారనుకోండి, కొంచెం వాకింగ్ చేయడం కానీ, ఏదో ఒకటి హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని అరే! తినకూడదు ఈ 10 డేస్ మనం ఏం తినకూడదు. 11థ్ డే మాత్రం మనకు నచ్చింది తినేయొచ్చు అనుకుంటే అది తప్పు. బిగ్ మిస్టేక్ అసలు. ఈ 10 రోజులు మీరు ఎంత కష్టపడి ఉంటారో 11వ రోజు మొత్తం తినేస్తే లావైపోతారు. దాంట్లో ఏముంది చెప్పండి? నిజం చెప్పండి మీరు. మీకు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. సో, నేను చెప్పేది మాత్రం అదనమాట. మీకు నచ్చితే చాక్లెట్ కానీ, బిస్కెట్ కానీ మీకు క్రేవింగ్స్ వచ్చిన రోజు ఖచ్చితంగా తినండి. నాకు ఒక్కొక్కసారి బ్రెడ్ ఆమ్లెట్ క్రేవింగ్ వచ్చిందనుకోండి, వైట్ బ్రెడ్‌తోనే చేసుకుంటాను. మళ్ళీ నేను బ్రౌన్ బ్రెడ్‌తో చేసుకుంటే నాకు నచ్చదు. సో, వైట్ బ్రెడ్‌లో ఆటోమేటిక్‌గా షుగర్ ఉంటుంది. అలా అని చెప్పి నేను షుగర్ మానేయలేను కదా! నాకు తినాలనిపించి నేను తినేస్తాను. దాన్ని నేను ఈవినింగ్ కంట్రోల్ చేసుకుంటాననమాట. సో, ఏదో ఒక విధంగా కంట్రోల్ చేసుకోవాలి మనం. గ్రీన్ టీ తాగండి. కొంచెం బాడీలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. మనం ఏమైనా తిన్నామనుకోండి ఇలా, వెంటనే గ్రీన్ టీ కానీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాగండి. సో, ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండైతే నేను చెప్పేసాను. టిప్ చెప్పాను. అండ్ డే 1లో ఏమేమి మిస్టేక్ చేశానని చెప్పాను. సో, ఇలా రోజుకు ఒక టిప్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. యూజ్‌ఫుల్ అయ్యే టిప్పే, మీకేదో సోది కొట్టాను. ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయ్యే టిప్ అయితేనే షేర్ చేస్తాను. ఇంక ఇప్పటి నుంచి నేను ఈ డే మొత్తం ఏమేమి తిన్నాననేది మీకు చూపించబోతున్నాను. సో, లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. అండ్ వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలా మందికి లాంగ్ వీడియోస్ అనేవి చాలా రీచ్ తక్కువ ఉంటుంది. ఓన్లీ సబ్స్క్రైబర్సే చూడగలుగుతారు. అండ్ దిస్ ఈస్ మై లాంగ్ వీడియోస్. ఏందంటే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టలేదు. అది కాక కంటెంట్ డిఫరెంట్ కాబట్టి మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రమే వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇక్కడి నుంచి నేను ఏమేమి తిన్నాను ఇవాళ అంతా కూడా అని చూపిస్తాను. సో, ఈ వీడియో మొత్తం చూసేయండి. మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయక ముందుకి మనం అట్‌లీస్ట్ ఒక 1 లీటర్ వాటరన్నా తాగేయాలనమాట. సో, నేనైతే మార్నింగ్ లేవగానే ఒక 750 ఎంఎల్, ఆ తర్వాత వాకింగ్ కానీ, ఎక్సర్‌సైజ్ అవ్వగానే ఇంకొక హాఫ్ లీటర్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. సో, ఆల్మోస్ట్ నేను బ్రేక్‌ఫాస్ట్ చేసే లోపలికే 1 ½ లీటర్ అయితే వాటర్ తాగేసుంటాను. ఇవాళ డిటాక్స్ వాటర్‌గా మెంతులుంటాయి కదండీ! అవైతే తీసుకున్నాననమాట. మెంతి సీడ్స్ నైటే సోక్ చేసి మార్నింగ్ ఆ వాటర్ మాత్రం తాగేసాను. బాడీ బాగా చలవ చేస్తుంది. సో, మనము నార్మల్‌గా ఏంటంటే ఈ 8 అవర్స్ ఫాస్టింగ్‌లో కొన్ని హీట్ ఐటెమ్స్ కూడా తింటూ ఉంటాం కదా! గ్రీన్ టీ తాగుతాం, లెమన్ టీ అలాంటివన్నీ ఉంటాయి కదా! బాడీ ఓవర్‌గా హీట్ అవ్వకుండా ఇది బాగా రెడ్యూస్ చేస్తుంది. అండ్ పీసీఓడీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట. సో, ఎవరికైనా పీసీఓడీ ఇష్యూస్ ఉంటే ముందు రోజు నైట్ సోక్ చేసుకొని అట్‌లీస్ట్ వీక్‌లీ 4 డేస్ అయితే తీసుకోండి వాటర్. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మీకైతే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేను బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ సైజ్ స్మాల్‌గా ఉంది కాబట్టి నార్మల్‌గా ఒక బాయిల్డ్ ఎగ్‌లో కానీ మనకి 70 గ్రామ్స్ క్యాలరీస్ అయితే ఉంటాయన్నమాట నార్మల్లీ. బట్ నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను కాబట్టి నాకు చిన్న చిన్న సైజ్ ఉంది. ఈ 2 కలిసి 110 క్యాలరీస్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నేను రెడీ చెప్పాను కదా! కొంచెం లైట్‌గా తీసుకోవాలని చెప్పి ఆ 2 ఎగ్స్‌లో ఒక దాంట్లో మాత్రమే నేను లోపల ఉన్న యెల్లో పార్ట్ తిన్నాను. ఇంకో దాంట్లో యెల్లో పార్ట్ తినలేదన్నమాట. యెల్లో పార్ట్ వల్ల కొవ్వు కూడా మన బాడీలో ఎక్కువగా ఫార్మ్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఓన్లీ వైట్ మాత్రమే తీసుకున్నా. ఇంకొక బనానా అండ్ క్యారెట్, ఒకే ఒక స్వీట్ కోసం అయితే డేట్ అయితే తీసుకున్నానన్నమాట. ఈ డేట్స్ అయితే మనం ప్రిఫర్ చేయొచ్చండి మనం డైటింగ్ చేసేటప్పుడు. సో, మొత్తానికి మన స్వీట్స్ ఏమి మానేయాల్సిన అవసరం లేదు. మరి కిమియా డేట్స్ అయితే చాలా బాగుంటాయి సాఫ్ట్‌గా. నేనైతే ఎక్కువగా మనము ఏమన్నా చేసుకుంటాం కదా! ఓట్స్‌తో అలా స్మూతీస్‌లోకి అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చేసి ఇవాళ ఇంట్లో అందరి కోసం అయితే వైట్ రైస్ చేశాను. నా కోసం సెపరేట్‌గా కొంచెం ఆ రైస్ తీసుకొని రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆకుకూర చేశాను. అండ్ ప్రోటీన్ కోసం అయితే ఇక్కడ నేను ఆకుకూరలు కొంచెం పక్కన పెట్టేసుకొని దాన్నే తాలింపులాగా చేసి అండ్ బీన్స్ ఫ్రై కూడా తీసుకున్నాను. బీన్స్ కూడా చాలా బాగుంటాయండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి వీటన్నిటిలో కూడా.
రోజు ఏదో ఒక పప్పు ఉండేలాగా చూసుకుంటున్నాను మోస్ట్లీ. అట్లీస్ట్ వీక్ లో ఒక 4 to 5 డేస్ అయినా పప్పు తినేలాగా అనమాట. మనకు పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇవాళ స్నాక్స్ కి అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి అందరికి అదే చేశాను, నేను అదే తిన్నాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి నైట్ అయితే నాకు ఎగ్ దోశ తినాలనిపించింది. ఎందుకంటే 2 డేస్ నుంచి ఇడ్లీ, మామూలుగా మనకి ఇడ్లీ దోశ తిని తిని అలవాటు అయిపోతుంది కదా. సో నాకు ఎందుకు ఇవాళ తినాలనిపించింది అనమాట. సో డబల్ ఎగ్ వేసుకొని ఒక దోశ అయితే కంప్లీట్ చేసుకొని తిన్నాను అనమాట. అది కూడా నేను ఆల్మోస్ట్ 7 లోపల తినేసాను. నేను నార్మల్‌గా అయితే ఎగ్ దోసాస్ అలాంటివి నార్మల్ డేస్‌లో 2 తీసుకునేదాన్ని డబుల్ ఎగ్ వేసుకొని. బట్ ఇప్పుడు తక్కువ తింటున్నాం కాబట్టి, మీరు బాగా గమనిస్తే బ్రేక్‌ఫాస్ట్ చాలా సింపుల్‌గా తీసుకున్నాననమాట. అసలు ప్రిపరేషన్ ఏమీ లేదక్కడ. ఓన్లీ ఎగ్స్ మాత్రమే బాయిల్ చేసుకోవడం. బట్ లంచ్ మాత్రం ఎక్కువగానే తీసుకుంటాను. మనకేందంటే లంచ్‌కి, డిన్నర్‌కి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి, అండ్ బాగా అరుగుతుంది కూడా డైజెషన్. సో, అంటే డిన్నర్ కొంచెం తొందరగా చేసేస్తాను. అండ్ నేను ఎక్కువ సేపు మేలుకుంటాను. ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది నాకు రోజు కాబట్టి. సో, ఇలా తీసుకున్నాను. మీరు ఇంకా తొందరగా పడుకుంటారంటే క్యాలరీస్ తక్కువగా తీసుకోండి. సో, క్యాలరీ కౌంట్ కూడా రేపటి నుంచి చెప్తాననమాట. ఎంతైతే తీసుకుంటున్నారు రైస్ కూడా. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని ఫర్ మోర్ వీడియోస్.